క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి. వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకొని అప్పుడు పాటలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీ పిల్లలు వర్ధిల్లాలంటే, నీ పిల్లలు వర్ధిల్లాలి అంటే ఒక్కొక్క సందర్భంలోనే దేవుడు ఎలా మాట్లాడతారని అంటే, ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం, ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం. దేవుడు సేవకునికి ఆలోచన ఇచ్చి, నాకనే కాదు ఎవరికైనా కానీ ఆలోచన ఇచ్చి చెప్పిస్తారు. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఏదైతే అవసరమో వారికే దాన్ని తెలియపరుస్తారు. ఇదిగో వాక్యం అనేది ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అంతమందికి కావలసిన వాక్యం దేవుడు చెప్పేస్తాడు. ఎందుకంటే నీవు రక్షింపబడాలి, నీవు పరలోకం చేరాలి అనే దేవుడు కోరుకుంటాడు. ఈ పిల్లలు వర్ధిల్లాలి అని అంటే మనకు మార్గము మాదిరి ఎవరనంటే యేసుక్రీస్తు. పిల్లలకు వాక్యం చెప్పాలి. అలా చెప్పాలంటే ముందు తల్లిదండ్రులు వినాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఇశ్రాయేలు వినుము, ముందు వినాలి. వినకుండా పిల్లలకి ఏం చెబుతారు? విన్న తర్వాత వాళ్ళు కూర్చున్నప్పుడును, త్రోవను వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి ఒక్క సమయంలో వారికి చెప్పాలి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, వృద్ధుడయ్యే వరకు కూడా తొలగిపోడండి. తర్వాత బాల్య దినముల యందే సృష్టికర్త స్మరణ జరగాలి. బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే నీ కుమారుడు నీకు శత్రువు అయితే. బెత్తం వాడాలి కదా అని ఎక్కడ పడితే అక్కడ కొట్టకూడదు. అర్థమవుతుందండి? 7 నుంచి ఇటు కొట్టకూడదు పిల్లల్ని. ఎక్కడ కొట్టాలంటే కిందే, 7 నుంచి 7 కొట్టాలి, కిందే కొట్టాలి. నీకు ఎంత కోపం వస్తే అంత చూపించకూడదు పిల్లల మీద. రోజున తల్లులు ఎలా తయారైపోయారంటే, పిల్లలనే ఎక్కువ బూతు మాటలు తిట్టే తల్లులు తయారైపోయారు. నువ్వు పనికిరావు, ఇంకా ఆడపిల్లలైతే ఏంటే, ఎందుకు బ్రతుకుతున్నావా? మగపిల్లలు కూడా అంతే. ఆడపిల్లలుగా ఎవరినైనా కానీ పిల్లల్ని ఏమని పెడుతున్నా, ఏమొచ్చిందా, ఏమి రోగం? వాళ్ళకి రోగం వస్తే నీకు ఆనందమా? వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే మరలా నువ్వే తీసుకెళ్ళాలి. అర్థమవుతుందండి? తల్లి ఎప్పుడు కూడా, తల్లిదండ్రి పిల్లల్ని ఎప్పుడు కూడా ఏం చేయాలనంటే వాళ్ళని దీవించాలి. వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి, వాళ్ళు ఫలించాలని కోరుకోవాలి. అంతేలే కానీ పిల్లలనే జంతువుల పేర్లు పెట్టి తిట్టడం, కుక్క, నక్క, పంది, ఇవన్నీ రకరకాల పేర్లు పెట్టి తిడతా ఉంటారు. లేకపోతే నువ్వెందుకు పనికిరావు, నువ్వు వేస్ట్, ఎన్ని రకరకాలుగా అంటుంటూ ఉంటారు. దేవుడు బహుమానం ఇచ్చింది
అలా తిట్టడానికే. దేవుడు నీకు బహుమానం ఇచ్చింది ఎందుకండి? పిల్లలని ఎలా పడితే అలా తిట్టకూడదు. వాళ్ళ కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది, వాళ్ళ మనస్సు కృంగుకోకుండా ఉండినట్లు చూసుకోవాలి. అలా చూసుకోవాలని అంటే ఎఫెసీయులకు 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారికి కోపం రేపకుండా పిల్లల్ని ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి వారిని. అలా పెంచినప్పుడు వాళ్ళకి కోపం రాదు. మొదటి నుంచి నువ్వు చెప్పే మాట ఏదైతే ఉందో వాళ్ళకి ఎలా చెప్పాలి అని అంటే ప్రేమగా చెప్పాలి. వాళ్ళు నీ మాట వినట్లేదు అని అంటే, ఇంకా ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటే గద్దించు. ఇంకా నీ చెయ్యి దాటిపోతున్నారని అంటే అప్పుడు బెత్తం వాడు. అస్తమానం కొట్టకూడదు, అర్థమైందండి? అస్తమానం తిట్టకూడదు. తిడితే వాళ్ళ మనసు కుంగిపోయి వెళ్ళిపోతారు. కొడితే వాళ్ళ శరీరం మొద్దుబారిపోయింది. కొట్టుకో కొట్టు కొట్టుకో నీ ఇష్టం, అర్థమవుతుందండి అంటారు. అలా ఏనారు వాళ్ళకి చెప్పే సందర్భాల్లోనే ప్రేమగా చెప్పాలి. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ఏ విధంగా చెబుతున్నారు ఒకసారి ఆలోచించండి. వారితో నువ్వు ప్రేమగా మాట్లాడాలి. నీ పిల్లలు వర్ధిల్లాలి అని అంటే వారికి చెప్పవలసిన విషయం ఏంటంటే చిన్న వయసులో నుంచే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలి. నువ్వు ముందు ఆయన గురించి వినాలి. ఆయన ఈ లోకంలో బాల్యంలో ఎలా ఉన్నారు, యవ్వనంలో ఎలా ఉన్నారు అన్నది నువ్వు చెప్పాలి వాళ్ళకి. చెప్పకపోతే తెలియదు. ఈ రోజున తల్లి ఎక్కువగా పిల్లలకు సపోర్ట్లు చేయటం, ఆ తండ్రి ఏదన్నంటే ఆగాగు పిల్లవాడిని చంపేస్తావా, లేకపోతే పిల్లవాడు అంటే నీకు అసలు లెక్కలేదు, లేకపోతే ఎలా పడతానా అనే తల్లులు ఉన్నారు. వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? తండ్రి గద్దించినప్పుడు తల్లి ఏం చేయాలనంటే, అయ్యా వారికి చెప్పుకోవాలి. సామెతల గ్రంథం మొత్తం కూడా ఎక్కువనే ఉంటుంది. వాళ్ళకి చెప్పుకోవాలి ఏమని? నీ తండ్రి మాట వినయ్యా, తండ్రి చెప్పేది మంచి మాటే కయ్యా, తండ్రికి మీ నాన్నకి కోపం తెచ్చే విధంగా చేయమాకండి అయ్యా అని తల్లి చెప్పుకోవాలి. తండ్రి ముందు నువ్వు అప్పుడు చెప్పబోయిన తర్వాత అయినా వారిని కూర్చోబెట్టుకొని చెప్పాలి. జబదేవి కుమారుల తల్లి మత్తయి సువార్త 20 ఉంటుంది. జబదేవి కుమారుల తల్లి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు 2 కుమారులను తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరే చిన్నవాడు కాదు, యవనస్తుడు వాడు. రాండయ్యా రాండి అని తీసుకెళ్ళింది, చేయి పట్టుకొని తీసుకెళ్ళింది. నీ పిల్లల్నే తీసుకురావట్లేదే? నీ పిల్లల మందిరానికి తీసుకెళ్తున్నావా? నువ్వు చిన్న వయసులో నుంచి వారికి నడక నేర్పాలి. బాల్యంలో లేని పునాది యవ్వనం పాడైపోతుంది. బాల్యంలో కానీ నువ్వు సరిగా పెంచకపోతే యవ్వనంలో వాళ్ళు అధికంగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి తమ కాలానికి ముందే వెళ్ళిపోతారు. ఏదో ఒకటి ఎరగొట్టుకుంటారు, లేకపోతే చెడు అలవాటు అయిపోయి తమ దేహాన్ని పాడు చేసుకుంటారు. ఈ రోజున తల్లిదండ్రి పిల్లలకు నేర్పకపోవటం వలన, మంచి మాటలో క్రీస్తుని గురించి చెప్పకపోవటం వలన వాళ్ళు ఫోన్కి కనెక్ట్ అయిపోయి ఫోన్లో అసభ్యకరమైన నేను చూసి బయట చిన్న పిల్లల మీద అగత్యాలు చేస్తున్నారు. 5వ తరగతి చదివే పిల్లోళ్ళు ఎంత ఉంటారు? ఇంత ఉంటారు. చిన్న పిల్లల మీద, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళే ఆడపిల్లల మీద, 10th క్లాస్ చదివే పిల్లల మీద. అసలు చూడండి ఎంత భయంకరమైన నీచానికి ఇది అయిపోతున్నారో చూడండి. కారణం ఏంటి? ఎక్కడుంది కారణం? తల్లిదండ్రి దగ్గరే ఉంది. ఈ పిల్లలు పాడైపోకూడదు, ఉండాలి అని అంటే, వాళ్ళు వర్ధిల్లాలి అని అంటే ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో, యేసు జ్ఞానమందును వారికి ఏమి నేర్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే జ్ఞానం కలిగి ఉన్నారో ఆ జ్ఞానం నువ్వు, అయ్యా మీరు జ్ఞానం కలిగి ఉండాలి, మీరు మూర్ఖులుగా ఉండకూడదు. మీరు అన్ని విషయాల్లో, మాట్లాడే విషయాల్లో కానీ, మీ పనుల విషయాల్లో కానీ మీరు జ్ఞానం కలిగి నడవాలి.
నడవాలయ్యా, జ్ఞానంగా ఉండాలయ్యా, జ్ఞానం కలిగి ఉండాలని చెప్పుకోవాలి. యేసు జ్ఞానమందును వయసునందును, వయసు వస్తున్న కొద్దిగా ఇదిగో నాయన చెడు తిరుగులు తిరగొద్దయ్యా, ఇదిగో పలానా చాటగా వెళ్ళొద్దయ్యా, ఇదిగయ్యా ఒకవేళ నీ స్నేహితులుగానే చెడు అలవాట్లు ఉంటే నువ్వు అక్కడ ఉండమాకయ్యా, వెళ్ళమాకయ్యా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదయ్యా, పాపుల మార్గంలో నిలవకూడదయ్యా, అపహాసులు కూర్చున్న చోటలో నువ్వు కూర్చుండకూడదయ్యా అని చెప్పుకోవాలి. నీ వయసు యవనం చాలా ప్రాముఖ్యమైందయ్యా. యవనం దేవునికి ఇవ్వాలి కానీ యవన ఆ లోకంలో కాదయ్యా. స్త్రీకి ఇస్తే ఏమైపోతుందో తెలుసండి? నీ యవనాన్ని మొత్తం వాడికి ఇస్తే ఏమైపోతుందో తెలుసా? నీ దేహం పాడైపోతుంది. అందుకనే చెబుతున్నారు కదా, నీ వయసులో నువ్వు యవనంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా ఏమని చెబుతున్నారంటే దేవుని దయ్యందును, అయ్యా దేవుని దయ్య ఉండాలయ్యా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళయ్యా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో, కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో. దేవుని దయ్య ఉండాలయ్యా. అయ్యా మనం ఈ రోజున ఇలా ఉన్నామనంటే అది దేవుని కృప అయ్యా, దేవుని దయ్య అయ్యా. ఆయన దయ్యందు వర్ధిల్లాలయ్యా అని వాళ్ళకి చెప్పుకోవాలి. ఒక్క మాట కూడా తల్లి తండ్రి పిల్లలకు ఒక్క మాట కూడా దేవుని మాట చెప్పరు. వాడు ఎలా బాగుపడతారు? ఆదివారం ఆరాధన వచ్చిందంటే పిల్లలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. సంక్రాంతి సెలవులు ఇచ్చారు. సంక్రాంతి సెలవుల్లో పిల్లలకి తల్లిదండ్రులు ఎన్ని విషయాలు దేవుని మాటలు నేర్పారండి? ఒక్క తల్లి కూడా చెప్పుకుంటాం, చాలా తక్కువ. అసలు పిల్లలకి నువ్వు దేవుని గురించి చెబితేగా, నువ్వు నీ కుటుంబంలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. అసలు నువ్వు వాక్యం చదవు, ప్రార్థన చేయవు, వాళ్ళని చదువుకోమని చెప్పు. వాళ్ళు ఎంతవరకు నా పిల్లలు ఎలా ఉండాలంటే స్వేచ్ఛగా తిరగాలి, స్వేచ్ఛగా తిరగాలి. వాళ్ళకు ఫోన్లు అంటే ఫోన్లు, బైకులు అంటే బైకులు, ఏది కావాలంటే అది. వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఆ ఆనందమే రేపు నీకు దుఃఖాన్ని కలిగి చేస్తుంది. ఎలా తెలుసా? నువ్వు ఎంత స్వేచ్ఛగా అయితే వాళ్ళని వదిలేస్తున్నావో, వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేసి ఒక బాధ్యత లేకుండా వాళ్ళు ఉండేసి రేపొద్దున వాళ్ళకి వివాహమైన తర్వాత వాళ్ళు ఆ భార్యను పోషించలేక తేలేక, ఆమె తీసుకురా అంటే ఆమెను చూడలేక, ఇటు నిన్ను చూడలేక ఏం చేస్తారు? నిన్ను బయటికి నెట్టేస్తారు, లేకపోతే నిన్ను కొడతారు. నీ దగ్గర ఉంటే నిన్ను కొట్టి లాక్కొని వెళ్ళిపోతారు. ఎంత భయంకరంగా తయారవుతారనంటే సేవకుడు చెప్పారు. నేనైతే వార్తలు కానీ లేకపోతే ఇవి చూడండి. ఒక నైట్ జరిగిన కూడికలో సేవకులు చెప్పారు. ఏమనంటే కుమారుడు, ఇద్దరు కుమార్తెలు అయితే వాళ్ళకే, అయ్యా మరి వాళ్ళకి కూడా మరి నీకు చాలా ఉందే, మరి నేను సంపాదించింది వాళ్ళకి కొద్దిగా కొంచెం ఎక్కువ ఇద్దాము అని తల్లిదండ్రి చెబితే ఏం చేసిండో తెలుసండి? పొలంలోకి వెళ్ళిన తల్లిదండ్రిని ట్రాక్టర్ ఎక్కించి తొక్కించేసింది. ఎంత భయంకరం అండి! దేని కొరకు? ఆడపిల్లలకు కొంచెం ఎక్కువ ఇద్దాం అయ్యా నన్నందుకు. ఎంత భయంకరమైన విషయం! ఇట్లా మారిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే వారిని బాల్యంలోని యవనంలోని నువ్వు సరిగా పెంచకపోవటం వలన, వారికి చెప్పకపోవటం వలన, నువ్వు దేవుని దయలోని నువ్వు వారిని పెంచితే వారు అలాంటి వాటికి వెళ్ళరు. అర్థమవుతుందండి? ఒక స్త్రీని చూసినప్పుడు అందులోని చెల్లిని చూడయ్యా, అక్కను చూడయ్యా, ఆమెలో తల్లిని చూడయ్యా, నన్ను చూడయ్యా అని చెప్పుకోవాలి. అలా చెప్పకపోవడం వలన బయటకు వెళ్ళిన వీళ్ళు చేస్తున్న పని ఏంటనంటే ఆ అమ్మాయి మీద కామెంట్లు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, తర్వాత రాకపోతే బలాత్కారం చేయటం ఎంత భయంకరమైన విషయం! ఇలాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసే తప్పులు, తల్లిదండ్రులు చేసే పనులు ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. ఇంకా ఏమని చెబుతున్నారో చూస్తే, మనుషుల దయందును
మనుషుల దయలోని అయ్యా నువ్వు ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి. ఎవరినైనా పెద్దలను చూసినప్పుడు గౌరవించు, వృద్ధాప్యలో ఉన్న వారిని చూసినప్పుడు గౌరవించు, చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళని ప్రేమగా చూడు, యవనస్తులని ఎవరి ప్రాయంలో ఉన్నవారిని వారిని మంచిగా చూడయ్యా అని మనుషులు దయ ఉండాలయ్యా. లేకపోతే ఎవరి మీద వారి మీదకి గొడవకు వెళ్ళమాకు. ఎవరైనా పొరపాటున ఒక మాట అంటే అయ్యా ఓనీలని దాన్ని వదిలేయి అంతేలే. కానీ ఈరోజు ఏం చెబుతారో తెలుసండి, వాళ్ళు నన్ను అన్నారంటే ముందు ఆడకన్నా తల్లిదండ్రులు ముందు ఉరుకుతారు. అలా చూద్దాం నిన్నంటారా మనమేమో తక్కువ అని అంటే వీళ్ళు ముందెళ్తే వెనకమాలి వీడు కత్తో రోగలో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని వస్తారు. వీళ్ళు వెళ్ళి ఏంటి మా పిల్లవాడిని ఏంటి ఏంటి అన్నం అంటే ఏంటని అంటే ఇదే సందు చూసుకొని సందులో నుంచి వచ్చి ఆయన తలగా పగలకూడదు, లేకపోతే నరికేస్తాం. ఏం చెప్తాం అప్పుడు? కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకుపోయి జైల్లో పెడతారు. ఇలాంటి వాటికి అవ్వటం కారణం ఏంటంటే తల్లిదండ్రుల సపోర్ట్. తల్లిదండ్రులు పిల్లలకు భయం చెప్పకపోవటం. చిన్న చిన్న పిల్లల కాడి నుంచి యవనస్తుల వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ రోజున పిల్లల దేవుడు బహుమానాలు ఇస్తే వాళ్ళకి గాలి వదిలేస్తున్నారు. ఇలాంటి సెలవులు, సంక్రాంతి సెలవుల్లో కానీ ఇప్పుడు సమ్మర్ సెలవుల్లో వస్తే పిల్లలు చూడండి అసలు ఎలా తిరుగుతారు అని అంటే రోడ్లు ఎమ్మటే, పొలాలు ఎమ్మటే, రోడ్లు ఎమ్మటే, కొట్టులు ఎమ్మటే అసలు ఎలా పడితే అలా తిరుగుతారు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని మాటలు చెబుదామే, వాళ్ళకి ఇలా ప్రార్థన చేసుకోయ్యా అని చెప్పడం లేదు, వాక్యం చదువుకయ్యా అని చెప్పడం లేదు. ఎంత భయంకరమైన అంటే చూసిన ప్రతి ఒక్కరిని కూడా బూతులు మాట్లాడతారు. ఈ బూతులు మాట్లాడుతున్నారంటే ఆ పిల్లలకి నోట్లో నుంచి ఎలా వస్తున్నాయి? తల్లిదండ్రి కుటుంబంలో మాట్లాడుతున్నారు కాబట్టి. పిల్లలు గమనించట్లేదు అనుకుంటారు, పిల్లలు చూడట్లేదు అనుకుంటారు. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా మనసును పెడతారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 5:19 యేసు వారికి ఇట్లాని ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూసిన అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు అని చెప్తున్నారు. నువ్వు మందు తాగితే నీ కుమారుడేమో చక్కగా మిల్క్ తాగుతారు, పాలు తాగుతారా? నువ్వు ఫోన్లో వ్యర్థమైనవి చూస్తుంటే చదువుతురా లేదా బైబిల్ చదువుతురా? నువ్వు ఫోన్లో చూస్తే బయటికి వెళ్ళి చూస్తావు. నువ్వు ఇంట్లో తాగితే వాడు వీధిలోకి వెళ్ళి తాగుతాడు. నువ్వు సీక్రెట్గా అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటే వాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతటికి కారణం ఎవరు? తల్లిదండ్రి వారి ప్రవర్తన. నువ్వు కుటుంబంలో ఏదైతే కలిగి ఉంటావో అదే నీ పిల్లలు కలిగి ఉంటారు. నేను మోకాళ్ళేసాను, నేనని కాదండి, ఎవరైనా కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే మా పాప వచ్చి పక్కన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది. మళ్ళీ నేను ఆమె అన్న తర్వాత మళ్ళీ లేచేట్టు చూసింది, మధ్య మధ్యలో చూస్తుండేది. లేకపోతే దాన్ని ఇస్తే ఇలా పెట్టి ఆమె అనిద్ది. ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే ఇంట్లో చేస్తున్నాం కాబట్టి. అదే మీరు కూడా అలా చేస్తే వాళ్ళు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు ఆమె ఎదుగుతున్నప్పుడు ఎవరానికి వచ్చిన తర్వాత కూడా కుటుంబంలో మనం ఎలాగైతే ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఈ పిల్లలు వర్ధిల్లాలి అని అంటే దేవుని యందు భయభక్తుల్లో వారిని పెంచాలి. యేసు ఎలా ఉన్నారంట? జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నీ పిల్లలు వర్ధిల్లాలంటే యేసుక్రీస్తు ప్రభువు లాగా ఉండాలి. అలా ఉండాలని వాళ్ళకి నువ్వు చెప్పాలి. తల్లిదండ్రి చెప్పకపోవటం వలన పిల్లలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే బాల్యములో నుంచి కూడా యవనానికి వచ్చేసరికి వాళ్ళ జీవితం పాడైపోతున్నాయి. అలా జీవితాలు పాడైపోవడానికి కారణాలు ఎవరనంటే తల్లిదండ్రి. వారికి దేవుని మాటలు చెప్పి అయ్యా మందిరానికి రాయా, కూర్చో అయ్యా అని వాళ్ళకి దేవుని మాటలు నువ్వు చెబితే వాళ్ళు వింటారు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా వింటారు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువుకు తీసుకెళ్లేటప్పుడు
అక్కడికి స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారండి? అమ్మలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడుగుడి అని చెప్పారు. పిల్లల నిమిత్తం ఎప్పుడన్నా ప్రార్థన చేసినవా? కన్నీటితో ఎప్పుడన్నా ప్రార్థన చేసినవా? నువ్వెప్పుడు ప్రార్థన చేయవు. కన్నీటితో నువ్వు ప్రార్థన చెయ్యవు. వాళ్ళకి పిల్లలకి దీవెన ఎలా ఉంటుంది, ఎలా ఆశీర్వాదం ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పిల్లలు వర్ధిల్లాలి అని అంటే వాళ్ళ చుట్టూ ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రార్థన కంచె ఉండాలి. యోబు నిత్యం పిల్లల నిమిత్తం దహన బలులు అర్పించిండు. వాడు ఉదయంలో దేవుని ఏమైనా దూషించారేమోనని ప్రార్థన చేసిండు. స్త్రీ రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. ఎందుకనంటే పిల్లలు మోర్చుడిపోకుండా, పిల్లలకి ఏదన్నా అనారోగ్యం వచ్చిందని అంటే, పిల్లలు లేకపోతే ఏదన్నా ఒక సందర్భంలో కానీ వాళ్ళకి కన్నా 1 రోజు 2 రోజులు అనారోగ్యం ఉండి తగ్గకపోతే పిల్లలు తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోతారు తల్లిదండ్రులు. మరి అదే ఈ పిల్లలు తమ కాలం యవనం తర్వాత మధ్య వయసు తర్వాత వృద్ధాప్యం ఇవన్నీ పూర్తి చేసుకొని వీళ్ళు లోకంలో లోకాశలతో జీవించి ఈ లోకం విడిచిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత నరకంలో కాలిపోతుంటే బాధపడుతుంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండిద్ది? నువ్వేమో హ్యాపీగా ఎక్కడుంటావు? పరలోకంలో ఉంటావు, వాళ్ళేమో నరకంలో ఉంటారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇక్కడేమో వాళ్ళకి అన్నీ కావాలి, హై ఫోన్లు కావాలి, ఈ ఫోన్లు కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి అని వాళ్ళనేమో స్వేచ్ఛగా వదిలేసి ఆ స్వేచ్ఛ ఇక్కడ నువ్వు బాధపడ్డావు. తర్వాత వాడి లోకం విడిచిన తర్వాత అక్కడ కూడా బాధపడతారు. లాజరు ధనవంతుడు సందర్భాల్లో ధనవంతుడు ఏమని చెప్పిండు? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఒక్కసారి నన్ను అక్కడ పంపి అయ్యా. ఒరే నాయన, ఇక్కడ భయంకరంగా ఉంది, కాలిపోతారు. అక్కడ నాయన మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, మంచిగా ఉండండి నాయన, నేను ఇక్కడ పరిస్థితి అక్కడ చెబుతానయ్యా, ఒక్కసారి పంపించమని తండ్రి అయిన అబ్రహాం గారిని అడిగింది. అబ్రహాం గారు ఏం చెప్పారు? నాయన, నువ్వు ఎక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా చెప్పినా వాళ్ళు వినరగానే అక్కడ ఏలియా మోషే ప్రవక్తలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాట వింటే పరలోకం చేరతారు అని చెప్పారు. సేవకుల మాట వింటే బాగుపడతారు. అసలు నువ్వు మందిరానికి వాళ్ళని తీసుకొస్తేగా, వాళ్ళు వినకపోతే చెప్పు వాళ్ళకి, వాళ్ళు వినకపోతే కాళ్ళు పట్టుకో. అర్థమైందండి? అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యా, నేను మీ అయ్యా తల్లిని అయ్యా నాన్న ఎంత కష్టపడుతున్నారయ్యా, ఒక్కసారి ఆలోచించండి అయ్యా, మీరు ప్రయోజకులు అవ్వాలయ్యా అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లకు కూడా చెప్పుకోవాలి. మగపిల్లలకి చెప్పుకోవాలి, ఆడపిల్లకి చెప్పుకోవాలి. ఆడపిల్లకి ఏమని చెప్పాలి? అమ్మా, నువ్వు పనులు చేయాలమ్మా, ఇంట్లో నేర్చుకోవాలమ్మా. రేపొద్దున నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఏమీ రాకపోతే, నువ్వేమీ చెయ్యకపోతే ఎవరినంటారు? అన్నే అంటారు. తల్లిగా ఉన్న నన్నే అంటారమ్మా. నువ్వు చెప్పుకోవాలి. నువ్వు భర్తతో ఏ విధంగా ఉండాలి, ఆ కుటుంబ అత్తమామలతో ఏ విధంగా ఉండాలి, ఆ కుటుంబాన్ని జ్ఞానంతో ఎలా కట్టుకోవాలి, ఇవన్నీ చెప్పుకోవాలి. సామెతలో 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కన్నా అమూల్యమైనదంట. ఆమె ఏం చేస్తుందో లక్షణాలన్నీ కూడా తల్లి నీ కూతురికి చెప్పుకోవాలి. అమ్మ, జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలమ్మా. నువ్వు మూర్ఖురాలుగా ఉండొద్దమ్మా. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? అందరితో చక్కగా నీ భర్తకు పట్ల భయం కలిగి ఉండాలమ్మా, ప్రేమ కలిగి ఉండాలమ్మా. ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. వారికి చిన్న వయసులో నుంచి యవనంలోనే అవన్నీ చెప్పుకోవాలి. అమ్మ, బయటికి నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దమ్మా. దేనా అలాగే వెళ్తే అమ్మ జీవితం పాడైపోయిందమ్మా అని చెప్పుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎన్ని ఉన్నాయండి, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాలేమీ కూడా వీళ్ళు తల్లిదండ్రులు వాక్యం వినరు, పిల్లలకి ఏమీ కూడా చెప్పరు. వాళ్ళు ఎలా వర్ధిల్లుతారండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ దూత కావలిగా ఉంటుందంట. సింహపు పిల్లలు ఏవి ఆకలి కొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. ఇవన్నీ చెప్పుకోవాలండి. తల్లిగా తండ్రిగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకున్నప్పుడే వాళ్ళు భూమి మీద వర్ధిల్లుతారు. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలి.
ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారని నువ్వు చెప్పుకోవాలి. ఆయన ప్రేమ గురించి చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అలా చెప్పినప్పుడే వాళ్ళు మనసును పెడతారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఎలా ఉంటారు? వర్ధిల్లుతారు. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. నీ పిల్లలు వాడు బహుగా ఫలిస్తే నీకే సంతోషం. అర్థమవుతుందండి? నిన్ను ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు అన్ని విషయాల్లో వర్ధిల్లినప్పుడు వాళ్ళు చక్కగా చదువుకుంటారు, జాబులు వస్తాయి. ఆ తర్వాత నిన్ను కూడా ఎలా చూస్తారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ప్రేమగా చక్కగా చూసుకుంటారు. దానికి ముందు నువ్వు దేవుని యందు భయభక్తుల్లో వాడిని పెంచాలి. ఈ రోజున జాబులు చేసేవాళ్ళు కూడా చాలా మంది చూడట్లా. కారణం ఏంటి అని అంటే దేవుని భయం లేదు. దేవుని భయభక్తుల్లో పెంచితే చక్కగా ప్రేమగా చూస్తారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వారు తల్లిదండ్రిని విడిచిపెట్టరు. అర్థమవుతుందండి? నువ్వు గన అలా పెంచకపోతే వాళ్ళు స్వేచ్ఛ అంటూ వదిలేస్తే రేపొద్దున నువ్వే బాధపడతావు, మీరే బాధపడతారు. అర్థమవుతుందండి? అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఉంది, పరలోకం. జబదే కుమారుడు తల్లి ఆ విషయమే యేసుక్రీస్తు ప్రభువుని అడిగింది. అయ్యా, ఒకరు నీ కుడి వైపులను ఒకరు నీ ఎడమ వైపులను కూర్చుండ సెలవిమ్మని అడిగింది. అర్థమవుతుందండి? తల్లి తండ్రి ఎప్పుడు కూడా పిల్లల గురించి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాలు వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.